హలో అందరికీ, ఈరోజు మనం చాలా సింపుల్గా టేస్టీగా సౌత్ ఇండియన్ సాంబార్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. స్టెప్ బై స్టెప్ చూపిస్తాను కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ కందిపప్పును తీసుకొని బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. మెజర్మెంట్లో వచ్చేసి 150 గ్రామ్స్ కందిపప్పు తీసుకున్నాను. ఇప్పుడు ఒక గ్లాస్కి 3 గ్లాసుల చొప్పున వాటర్ని వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు చింతపండును కూడా నానబెట్టుకోవాలి. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుంటే సరిపోతుంది. దీంట్లో వాటర్ వేసి ఒక 15 మినిట్స్ వరకు నాననివ్వాలి. సాంబార్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: 4 పచ్చిమిరపకాయలు, 1 ఉల్లిగడ్డ, 2 క్యారెట్, 2 మెంతికూర కట్టలు, ఒక చిన్న సైజు సొరకాయ, 2 టమాటాలు, 10 బెండకాయలు, 1 కప్పు కొత్తిమీర, 1 కప్పు ఉల్లికాడలు, ఉప్పు, మెంతులు జీలకర్ర పొడి, కారం, ధనియాల పొడి, జీలకర్ర, ఆవాలు, పసుపు, కరివేపాకు. వీటిని శుభ్రంగా కడిగి మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ పై కడాయి పెట్టుకోవాలి. అది హీట్ అయిన తర్వాత 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ పచ్చిమిర్చి, ఆనియన్ని కూడా వేసుకోవాలి. వీటిని బాగా వేగనివ్వాలి. తర్వాత కరివేపాకును కూడా వేసుకోవాలి. వన్ మినిట్ తర్వాత క్యారెట్ని కూడా యాడ్ చేసుకోవాలి. మనం పొడవుగా కట్ చేసుకున్న సొరకాయ ముక్కల్ని కూడా అందులో వేసుకోవాలి. బెండకాయలను కూడా అందులో యాడ్ చేసుకోవాలి. వీటిని బాగా కలుపుకొని నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా వేసుకోవాలి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. వీటిని బాగా కలిపి మూత పెట్టి 7 to 8 మినిట్స్ వరకు మగ్గనివ్వాలి. దీంట్లోనే మనకు 50% వెజిటబుల్స్ కుక్ అయిపోతాయి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న మెంతిని కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఉల్లికాడలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇది 1 మినిట్ వేగిన తర్వాత 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారంని కూడా యాడ్ చేసుకోవాలి. దీన్ని బాగా కలుపుకొని తర్వాత మనం మెత్తగా ఉడికించుకున్న పప్పును కూడా వేసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ని కూడా వేసుకొని మూత పెట్టి 5 to 6 మినిట్స్ ఉడకనివ్వాలి. చూడండి, పప్పు ఎంత బాగా కలిసిపోయిందో. మనం పప్పు గుత్తితో మెదపడం కూడా అవసరం లేదు. ఇలా ఉడుకుతున్నప్పుడు వెల్లుల్లి జీలకర్ర కలిపి దంచుకొని అది 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కంటే ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ముందుగా నానబెట్టిన చింతపండు తీసుకొని రసం తీసి ఇందులో యాడ్ చేసుకోవాలి. మనం తినే పులుపును బట్టి వాటర్ని వేసి అడ్జస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మెంతులు జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఉప్పును కూడా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసి అందులో ఒక చిన్న బెల్లం ముక్కను కూడా వేయాలి. దీనిని మూత పెట్టకుండా 6 to 7 మినిట్స్ మరగనివ్వాలి. మధ్యలో చెక్ చేసుకోవాలి. చూడండి, సొరకాయ ముక్క బాగా ఉడికిపోయింది. సో మనకు సాంబార్ రెడీ అయినట్టే. ఇప్పుడు ఇలా మరుగుతున్నప్పుడు కొత్తిమీరను కూడా వేసుకోవాలి. అంతేనండి, మన టేస్టీ సాంబార్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ and subscribe to our channel.